పంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి పోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగతులసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు యావత్ తెలంగాణ కాకుండా భారతదేశంలో గోశాలలు నడుపుతున్నటువంటి ప్రముఖ సంస్థలు, స్వచ్ఛంగా నడుపుతున్నటువంటి ప్రముఖ సంస్థలు, లవ్ ఫర్ ఫౌండేషన్ అయితేంది, గోవత్ ఫౌండేషన్ అయితేంది, పటేళ్ళు, గుజరాతీ, మరాఠీ, మార్వాడి, మహేశ్వరి, బ్రాహ్మిన్స్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే యావత్ హిందూ సంఘాలు అందరూ కూడా గో సడక్ బంద్ కార్యక్రమానికి ఎలిబినార్ రావడానికి ఏర్పాట్లు చేసుకొని వేలాది మందిగా ఈరోజు ఎలిబినార్ చౌరస్తాకి రావడం జరిగింది. నేను మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా మన హిందువులందరిపైన, ఇక్కడ ఉన్నటువంటి మన హిందువులందరిపైన ధర్మాన్ని కాపాడించినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఈరోజు మన ధర్మం ఎటువైపు వెళ్తుందంటే పూర్తిగా కబేలా వైపు మారిపోయింది. ఒక్క గోమాత కూడా మన మధ్యలో బ్రతుకునే పరిస్థితి కనపడతలేదు. టోటల్గా కబేలా వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దానికి పులి స్టాప్ పెట్టాలి, గోరక్షణ జరగాలి, గో సంరక్షణ జరగాలని గత కొద్ది నెలలుగా చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈరోజు గో సడక్ బంద్. ఎల్బీ నగర్ చౌరస్తాకి మేము వస్తే ఆ తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేల మంది పోలీసులని తెలంగాణ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళని ఎక్కడికి అరెస్ట్ చేసి వాళ్ళ అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి వాళ్ళని చాలా హింసకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ధర్మం ఎక్కడుందంటే దారుస్థలంలో తాకట్టు పెట్టాడు. ఈ ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నా, మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతున్నదో చాలా తప్పు. ఒక వర్గాన్ని ఓట్ల కోసం ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి ప్రక్రియ మీరు ప్రారంభించారు. ఇది మంచిది కాదు. ఒక మూగజీవి కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇలా రాజకీయాలకి, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరు దీన్ని ఎంత అనగదొక్కితే, ఏ ఎల్బీ నగర్ చౌరస్తాలో 11 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడాలని, మీరు కలలుగన్న తెలంగాణ రాష్ట్రం రావాలని శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్నటువంటి ప్రాంతంలోనే ఈరోజు గో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని మీరు అడ్డుకుంటే మీరు ఓడిపోవాల్సిందే గోమాత ముందని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం ఆగదు. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు నేను పోలీసు వారిని ఒకటే కోరుతున్నా, మీరు చేస్తున్నటువంటి ఏదైతే దాడులు హిందువులపైన కానీ గోబంధులపైన కానీ ఈరోజు చాలా తప్పిదం. ఎందుకంటే మీరు చేయవలసినటువంటి దాడులు కబేలాల పైన, అక్రమంగా తరలిస్తున్నటువంటి గోమాతల వాహనాల పైన, కషాయాల పైన మీరు చూపిస్తున్నటువంటి ఏదైతే వాళ్ళకి సపోర్ట్గా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఆపకపోతే మీరు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దయచేసి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్న, చట్టాలున్నాయి, గోమాత కోసం అనేక చట్టాలున్నాయి. ఏ చట్టాలను కూడా మీరు చూసినటువంటి పరిస్థితులు లేవు. 33 జిల్లాల ఎస్పీలకి, 33 జిల్లాల కలెక్టర్లకి యుగతులసి బక్రీదప్పుడు లెటర్లు రాసింది, హైకోర్టులో పిల్లేసింది గోహత్యలు ఆపాలని. మీరు మాత్రం వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎవరు అండదండలు చూసుకొని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆ ముఖ్యమంత్రి ఈరోజు గద్దె దిగే రోజు పరిస్థితి ఏర్పడ్డది. మేము దింపడం కాదు, గోమాత గద్దె దింపుతున్నటువంటి విషయం గ్రహించండి. ఏదో ఒక రోజు ఆ గోమాత మీరు యూనిఫామ్ వేసుకున్నంతసేపే పోలీస్ యూనిఫామ్ దింపిన తర్వాత మీరు హిందువులను మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులు ఒక దిక్కు పూజలు చేస్తుంటే మీరు గోహత్యలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పాపాన్ని మీరు భాగస్వామ్యం
ఈరోజు పోలీసు వారు చేస్తున్నది కసాయి వారికి కొమ్ము కాస్తూ అభేదాలు చూపించాలని చెప్పి మేము రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే విచక్షణ రహితంగా మహిళలను కూడా చూడకుండా దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. కేసీఆర్, ఈ రాజ్యంలో మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. నీకు బంగారు తెలంగాణ కాబట్టి బంగారు లాంటి అవును చంపకయ్యా. కేసీఆర్ భార్య గారు శోభమ్మ నీ మొగుడికి చెప్పు అవును చెప్పకూడదని చెప్పి నీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. అవును చంపితే నీ బంగారు తెలంగాణ రాదు. కసాయి వాడికి అంటే ప్రమాదం, టెర్రరిస్ట్ అంటే ప్రమాదం. కసాయి వాడు గోహత్యలు చేస్తున్న వాడు అరికట్టాలి. మన ధర్మం దారు స్థలంకి వెళ్ళిపోయింది. దీన్ని ఆపకపోతే మనమంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. గోహత్యలను ఆపాలని మేము సడక్ బంద్ పిలిపిస్తే శాంతియుతంగా చేయాలనుకుంటే పోలీసు వారు మా మీద విచక్షణ రహితంగా కొట్టుకుంటూ ఈరోజు పండెక్కిస్తున్నాం. ఏదైనప్పటికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కబేలాలు మూసివేస్తాం. మా ధ్యేయం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం. తెలంగాణలో ఒక్క కబేలా కూడా ఉండదు. త్వరలో భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచే బౌద్ధుర్పుర వరకు పాదయాత్ర చేయబోతున్నాం. అదేవిధంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో గో మహాగర్జన చేయబోతున్నాం. దీన్ని నిరసిస్తూ త్వరలో వచ్చే వారం ఇదే శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి బౌద్ధుర్పుర వరకు మహాపాదయాత్ర చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా. లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను.